This was a really special role. In fact, when the film releases, we can't talk too much about it, but it's just so well put together. Like it's a well thought of role. I think I'm very lucky to get a role like this. ఓకే సో జనీలియా గారి క్యారెక్టర్ గురించి ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళి మాట్లాడే ముందు కిరీటి కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ లాంచ్. సో ఇప్పుడు ఈ సినిమా మనకి కన్నడ తెలుగు మాత్రమేనా వేరే లాంగ్వేజెస్ లో కూడా ఉంటుందా? అంటే ప్రస్తుతానికైతే 2 లాంగ్వేజెస్ మ్యామ్ అంతే. కన్నడ అండ్ తెలుగులో బైలింగ్వల్లీ వి హావ్ షాట్ ద ఫిల్మ్. ఓకే కన్నడలో మేజర్గా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తెలుగులో కూడా షూట్ చేశాం మ్యామ్. ఎందుకంటే మ్యామ్ క్రేజ్ తెలుగులో మామూలుగా ఉండదు. సో 2 లాంగ్వేజెస్. దేవిశ్రీ ప్రసాద్ సార్ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ మనకి ఇక్కడ వాళ్ళు ఉన్నారు మ్యామ్. సో 2 పక్కలు రిలీజ్ చేస్తాం. ఓకే మరి దీనికోసం మీరు ఎలాంటి ప్రెప్ చేశారు? హోంవర్క్లు, ప్రెప్లు, హార్డ్ వర్క్లు అవునా? He's too good in preparation, my God. కొన్ని చెప్పండి మాకు. అంటే ఈ మూవీ ఇండస్ట్రీకి రావాలి అంటేనే కొన్ని ప్రెప్లు కావాలి కదా, ఎలాంటి? అంటే ఇనిషియల్లీ మ్యామ్ జస్ట్ డాన్స్ కూడా ప్రొఫెషనల్ ట్రైనింగ్ నేనేం తీసుకోలేదు. ఓకే సో అలా పెరుగుతూ జస్ట్ గ్రో అవుతాను నేను అంతే. సాంగ్స్ మాది బళ్ళారి మ్యామ్ ఊరు. మా ప్రాంతంలో 2 పక్కల అంటే స్టేట్ బార్డర్ కాబట్టి తెలుగు సినిమాలు చూస్తారు, కన్నడ సినిమాలు చూస్తారు. సో అలా పాటలు అంటే సినిమా లవింగ్ క్రౌడ్ మ్యామ్. సో వాళ్ళ మధ్యలో పెరిగేసరికి సినిమాలపైన ప్యాషన్ అది ఇది ఎక్కువ అయిపోయి చిన్నప్పటి నుంచి అలా అలా వెళ్తూ 20 years ఆ ఏజ్ వచ్చినప్పుడు డిసైడ్ అయ్యాను ఓకే యాక్టర్ అవుదాము అని చెప్పేసి. అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది అంతే. ఓకే అండ్ బళ్ళారిలో చాలా ఎక్కువగా మీరు చెప్పినట్టుగా ప్యాషనెట్ గా ఉంటారు మూవీస్ గురించి. మేము అక్కడికి వెళ్ళినప్పుడు షోస్ కి కూడా ఎంత ఆదరణ లభిస్తుందో. వచ్చారమ్మా? వచ్చాను, బళ్ళారి వచ్చాను నేను. అండ్ ఎస్పెషల్లీ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అని చెప్పారు. అవును అవును. సో ఆయన డాన్సెస్ అన్ని చూసి బాగా పెరిగారు చాలా. సో అందుకనే వైరల్ వయ్యారి అంత వైరల్ అయిపోయింది. వైరల్ వయ్యారి హౌ ఆర్ యు వైరల్ వయ్యారి కాదు, ఏం చేసినా వైరలే. ఈ మధ్యనే ఒకటి చూసాను, ఒక పిక్చర్ యాడ్ మీ టు యువర్ కార్ట్ అని. దట్ ఇస్ సో క్యూట్. యు సా దట్ షీ పోస్టెడ్ ఆన్ హర్ ఇన్‌స్టాగ్రామ్. ఒక కార్ట్ లో కూర్చొని, ఒక సూపర్ మార్కెట్ లోనే ఒక కార్ట్ లో కూర్చొని పెట్టింది అనమాట యాడ్ మీ టు యువర్ కార్ట్ అని. సో ఇప్పుడు ఈ వైరల్ వయ్యారి కోసము ఎక్కువ రిహర్సల్స్ అయ్యాయా బాగా, లేకపోతే? I'm dancing next to him, obviously. He's a super dancer. I don't know which person to look at. To look at Sri Leela. Otherwise, one actor you can look at. Yeah, my God. Who's that? Exactly. అండ్ అందులోనూ ఆల్రెడీ శ్రీలీలకు ఒక క్రేజ్ వచ్చేసింది, షీఈస్ అ వండర్ఫుల్ డాన్సర్ అని. సో తనతో మ్యాచ్ చేయడం కొంచెం బిగినింగ్ నుంచి లైక్ ఆ యాంటిసిపేషన్ ఉండుంటుంది కదా? చాలా కష్టం మ్యామ్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను చూసాను మ్యామ్. యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మీరు శ్రీలీలను చూసారా? నా ప్రోగ్రామ్ నుంచి పెరిగారా? మిమ్మల్ని కూడా చూసాను, తనని కూడా చూసాను. ఓకే అలా. సో నాకు ముందే తెలిసింది మ్యామ్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న డాన్సర్ తను. యాక్చువల్లీ ఇంత పేరు వచ్చే కన్నా ముందే నాకు చాలా నమ్మకం ఉంది, చాలా పెద్ద స్టార్ అవుతారని చెప్పేసి. అరంగేట్రం 3 years వయసులో చేశారా? 8 years ఏజ్ అరంగేట్రం చేశారు. అరంగేట్రం అయిపోయిందా? అరంగేట్రం చేశారు. ఓకే అరంగేట్రం 8 years కి 16 years కి అరంగేట్రం అయిపోయింది. ఓకే ప్రొఫెషనల్ డాన్సర్. నాకు ఈ డాన్స్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మ్యామ్. సో ఆబ్వియస్లీ తను మ్యాచ్ చేయాలంటే మేము చాలా కష్టపడి తెరపైకి వస్తే అప్పుడు దగ్గరికి పాసిబుల్. No, very good. You did very well. Very well. It's very tough to జడ్జ్ ఎవరు బాగా చేశారు అనేది I'm happy with my role. కాదు, మనం ఏం చేద్దామంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనీలియా గారితో ఆ స్టెప్ వేయించారు. Suma, underestimate me. ఓకే సో ప్రీ రిలీజ్ మేమిద్దరం రెడీ అయిపోతాం. అక్కడేమో కన్నడలో శివరాజ్ కుమార్ గారు చేశారు కాబట్టి ఇక్కడ మేము చేయడానికి రెడీ అయిపోతున్నాము. అండ్ విల్ డూ సై చంటైనా బుజ్జైనా. ఓకే లీలా చెప్పు, ఎన్ని సార్లు రిహర్సల్స్ అయ్యాయి, లేకపోతే సింగిల్ టేక్ లోనే ఓకే అయిపోయిందా? కాదు, ఐ థింక్ మీకు ఉండేటువంటి టైం ఫ్రేమ్ చాలా తక్కువ కదా. ఒక స్కెడ్యూల్ నుంచి, ఒక షూటింగ్ లొకేషన్ నుంచి ఇంకో షూటింగ్ లొకేషన్కి రావాలి, రిహర్సల్స్కి టైం లేదేమో. బట్ ఈ సాంగ్ నాకు ఫస్ట్ కొరియోగ్రఫీ చూపించినప్పుడు జెన్యున్గా నాకు ఎప్పుడు ఇంత నేను షేక్ అవ్వలేదు ఎప్పుడు. లైక్ ఐ వాజ్ లైక్ విల్ ఐ బీ ఏబుల్ టు డూ ఇట్. నాకు అనిపించింది ఈ కొరియోగ్రఫీ వీడియో చూసినప్పుడు కరెక్ట్గా రేవంత్ మాస్టర్ అని, శేఖర్ మాస్టర్ అసిస్టెంట్, అండ్ దిస్ వాజ్ హిస్ ఫస్ట్ టైం. సో నాన్న మాస్టర్ ఏంటిది అంటే నేనేమనుకున్నా అంటే మేము అక్కడికి వెళ్ళి మార్చేస్తారేమో అంటే లేదు, సేమ్ అట్లాగే అంతా. సో దే వర్ దట్ ప్రిపేర్డ్ యాజ్ ఎ టీమ్ ఆఫ్ వాట్ దే వాంటెడ్ ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఒకరోజు బాంబేకి వచ్చి వి ప్రాక్టీస్ ఫర్ ఎ డే అండ్ ఈవెన్ ఆన్ సెట్ ఇంకా దాని తర్వాత పర్ఫెక్ట్. అంటే ఐ హ్యావ్ టు టెల్ యూ అండి, మా హీరో గారికి ఈగల్ ఐ, హాక్ ఐ అంటే హీ
కెన్ లేజర్ ఫోకస్ అండ్ సీ థింగ్స్. అంటే నాకు ఏమనిపించింది అంటే బహుశా నేను RRR ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాకు అదే గుర్తు, నాకైతే అదే ఎక్స్పీరియన్స్ అయింది. అంటే చరణ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు చేస్తున్నప్పుడు చిన్న హ్యాండ్ ఒకళ్ళది పైకి వెళ్ళింది కిందకి వెళ్ళింది అని చెప్పి ఎన్నో అయ్యాయి కదా టేక్లు, 30-40-50 అలాగా మీకు కూడా? మాకు కూడా నా ఫస్ట్ టైం అంటే ఇట్ వాస్ ఫర్ ద బెస్ట్ రీజన్. అండ్ నేనైతే థరలీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రఫీస్ ఐ హావ్ డన్ ఇప్పటి వరకు. సో దీనికి నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చాలా రిహార్సల్స్ జరిగాయి. చాలా జరిగాయి. ఓకే కిరీటి, ఇంత రిహర్సల్స్ అంటుంది కానీ యాక్చువల్లీ చాలా రిహర్సల్స్ ఏం చేయలేదు మ్యామ్. స్పాట్లోనే చాలా నేర్చుకుని కూడా చేసింది తను, ఊరికే అంటుంది అంతే. యాక్చువల్లీ ఎగ్జామ్స్ ఏదో ఉన్నాయి మ్యామ్ బాంబేలో తనకి. ఇది అవ్వ లైఫ్ టైమ్ ఎగ్జామ్స్ ఇవి? గుంటూరు కారం అప్పుడు మీరు అంటున్నారు కదా, గుంటూరు కారం అప్పుడు that year. Now I'm fully done, so now I'm officially a doctor. You're a doctor but you'll again specialize kada. అప్పుడు వేరే అదే అప్పుడు మళ్ళీ సంథింగ్. You're already specialized in dance, now you're specialized in something else there. ఏంటో తెలియదు మనకి ఇంకా. ఓకే, జూనియర్ ని 3 words లో డిస్క్రైబ్ చేయాలి అంటే ఏమంటారు? డిస్క్రైబ్ జూనియర్ ఇన్ 3 words. ఎమోషనల్ మ్యామ్. ఓకే యా, అది మేము ట్రైలర్ లో చూసాము. ఎంటర్టైనింగ్ మ్యామ్. ఎంటర్టైనింగ్, yes. ఎంగేజింగ్ మ్యామ్. ఎంగేజ్, వావ్, ఎమోషనల్, ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ రాబోతుంది అనమాట. అండ్ రాధాకృష్ణ గారు అంతకుముందు ఒక మూవీ చేశారు, దిస్ ఇస్ సెకండ్ ఫిల్మ్. సంథింగ్ అబౌట్ హిమ్? అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొటెన్షియల్ నేను చూసినటువంటి డైరెక్టర్స్లో ఆయన ఒకరు మ్యామ్. 3 years ఆల్మోస్ట్ పాపం ఈ సబ్జెక్ట్ కోసం సాక్రిఫైస్ చేశాను. మేము యాక్చువల్లీ ఒక యాక్షన్ ఎపిసోడ్ చేసేటప్పుడు నాకు ఆయన ఇంజురీ వల్ల ఆల్మోస్ట్ 1 year స్టాప్ చేసి వచ్చింది మ్యామ్ షూటింగ్. అవును మ్యామ్. బ్యాక్ ఇంజురీ అయింది. 6 monthsలో ఒక 4 months బెడ్ రెస్ట్ లాగా ఉండాల్సి వచ్చింది. ఒక 2 months I was able to walk and again 6 months rehab and getting back to form. అలా అయింది మ్యామ్. 1 year? Yes ma'am. బట్ అక్కడ ప్రాబ్లమ్ వాట్ అంటే కెన్ ఐ జస్ట్ నో? there's a flip మ్యామ్. అంటే కార్ పైన ఒక ఫ్లిప్ చేస్తాం మ్యామ్, ఫ్రంట్ ఫ్లిప్. ఐ ల్యాండెడ్ బ్యాడ్లీ మ్యామ్, దానివల్ల ఆయన ఇంజురీ అది. సో బిసైడ్స్ దట్ ఆయన యాక్చువల్లీ అంత అర్లీ స్టేజెస్లో ఒక డైరెక్టర్ 1 year కోల్పోయి చాలా ప్రాబ్లం అవుతుంది మ్యామ్. యాక్చువల్లీ ఇంకా పాపము ఎదగాల్సిన స్టేజ్. పాపం 3 years సాక్రిఫైస్ చేసి ఈ స్టోరీ పైన ఒక దృఢమైన నమ్మకంతో ముందుకు వచ్చాడు. ప్రేక్షకుల ఆశీర్వాదంతో బాగా అయితే ఆయనకి మంచి లైఫ్ ఉంటుంది మ్యామ్. చాలా హార్డ్ వర్క్. కానీ ఆ విషయంలో స్టంట్స్ ఆర్ ఈవెన్ డాన్స్లో కూడా అండి, అంటే వైరల్ వైరల్ ఉట్టి కొన్ని బిట్స్ చూసారు. There are these flips and oh my god, and these are all without rope. చాలా మంది ఏమనుకున్నారంటే, lot of people నన్ను కూడా అడిగారు, ఈవెన్ టీజర్ బయటకు వచ్చినప్పుడు అన్ని ropes అంటే none of those were ropes. And నేనేంటి, అండ్ వైరల్ వయారి అప్పుడు అది ఇంకా స్టెప్ బయటికి రాలేదు. బట్ దేర్ ఇస్ వన్ పర్టిక్యులర్ స్టెప్ ఇలా 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 ఒక హెవీ ఎయిర్లో ఒకటి జరుగుతూ ఉంటుంది. నా కళ్ళ ముందు, అంటే నేను ఫస్ట్ టైం సెట్ లోపలికి వెళ్ళినప్పుడు జరిగిన షాట్. I did it multiple times. అంటే మనకి మన నేకెడ్ ఐకి అయితే మనకేం డిఫరెన్స్ తెలియదండి, బట్ he did it multiple times. I don't know, I seriously don't know how. ఆ బ్యాక్ పెయిన్ రావట్లేదా లేకపోతే బోన్స్ ఉన్నాయా, నాకు ఎవరికైనా చెప్పాలనిపించింది అంటే ఇట్ వాస్ హిమ్. ఆల్రెడీ ఒకసారి ఒక ఇంజరీ జరిగింది, యూ హ్యావ్ టు బి కాషియస్ అండ్ కేర్ఫుల్. వెరీ సేఫ్ మ్యామ్. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని మనం బెస్ట్ ఎఫర్ట్ చేస్తాం. కొన్నిసార్లు చెప్పలేము మ్యామ్ ఇంజరీ ఎప్పుడు అవుతుందని. కరెక్ట్. కానీ మీరు ఇప్పుడు ఈ డాన్స్ చేశారు కాబట్టి ఇందులో అయితే మీకు అలాంటి ఒక ఇంజరీ జరిగినట్టుగా కూడా తెలియట్లేదు ఎవరికి. అండ్ ఐ రియలీ విష్ అండ్ బ్లెస్ దట్ యూ స్టే సేఫ్ అండ్ హెల్దీ ఆల్వేస్. చెన్నీల గారు టాలీవుడ్కి ఇన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ అయ్యారు కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూ నోటిస్డ్? ఏమైనా ఉందా డిఫరెన్స్? అంటే నాలో ఏమి లేదు కానీ, బట్ టాలీవుడ్. No, I didn't see too much of a difference. I think I have changed as an actor. From a girl to a mother. From a girl to a woman, yeah. And I love it. I think it's amazing. I think I have a lot more to do and but coming back to South cinema was amazing, and with Kirti and Kirti's dad, see, you know what happens when you're a girl, very often